ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫోర్స్లోకి వస్తుంది. కానీ మన జిల్లాలో ఇప్పటికీ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన మోడల్ కోడ్ మనకు 26 ఫిబ్రవరి నుంచి మనకు ఫోర్స్లో ఉంది. సో అది కంటిన్యూ అవుతుంది సేమ్ మళ్ళీ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు. అంటే మనకు 4th మే కౌంటింగ్ ఉంది. దాని తర్వాత అంటే 6th మే నాటికి మనకు మోడల్ కోడ్ అనేది కనుక్కునే అవకాశం ఉంది. సో 6th మే వరకు కూడా మనకు మోడల్ కోడ్ అనేది 6th జూన్ వరకు కూడా మోడల్ కోడ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మన దగ్గర మీ అందరికీ కూడా తెలుసు, వికారాబాద్ జిల్లాలో మనకు 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ పార్ట్గా రావడం జరుగుతుంది. ఒకటి చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మనకు వికారాబాద్, తాండూరు 2 ఫుల్ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. పరిగి మనకు పార్ట్లీ ఉంటుంది. అట్లే చేవెళ్ళలో కూడా ఒక మండల్ మనకు వికారాబాద్ జిల్లాలో వస్తుంది. అట్లే మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మనకు కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్ట్ మనకు మన జిల్లాలో వస్తుంది. సో వీటికి సంబంధించి ఇప్పటికే మనకు మన జిల్లాలో ఉన్న ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్, మనం ఇక్కడ వీటిని అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటాము. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భాగంగా ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అసెంబ్లీ సెగ్మెంట్ అంటాము. సో మనకు ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఏఆర్ఓస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ను ఇప్పటికే మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. వికారాబాద్ అంటే చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒకటి వచ్చేసి వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్, దానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాహుల్ శర్మ ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతుంది. ఆర్ఓ వచ్చేసి మనకు కలెక్టర్ రంగారెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతుంది. సో వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాహుల్ శర్మ, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్కు ఆర్డీఓ తాండూరు శ్రీనివాసరావు, అట్లే పరిగి అసెంబ్లీ సెగ్మెంట్కు మనకు కొత్తగా వచ్చిన ఆర్డీఓ వికారాబాద్ వాసుచంద్ర, తను ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతుంది. అట్లే మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భాగమైన కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్కు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లింగనాయక్ గారు ఏఆర్ఓగా వ్యవహరించడం జరుగుతుంది. సో మనకు మోడల్ కోడ్ ఇంతకుముందే ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా మనకు పార్లమెంట్ ఎలక్షన్ నామ్స్ ప్రకారంగా రేపటి నుంచే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, అసెంబ్లీ సెగ్మెంట్కు మనం అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎట్ ఏ టైం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేసేటట్టుగా, అట్లే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ వచ్చేసి రేపు మనం అన్ని బార్డర్ చెక్ పోస్టులలో ఫస్ట్ యాక్టివేట్ చేస్తున్నాము. తర్వాత ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, ప్రతి మండలంలో ఒకటి, ప్రతి మున్సిపాలిటీకి ఒక టీంను రేపటి నుంచి యాక్టివేట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకు సువిధా పోర్టల్ ద్వారా రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేదా ఇతర వ్యక్తులు ర్యాలీ కానీ మీటింగ్ కానీ జరుపుకోవడానికి పర్మిషన్ తీసుకోవచ్చు. వితౌట్ పర్మిషన్ ఎలాంటి ర్యాలీ కానీ మీటింగ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ నాన్ పొలిటికల్ అయినా కూడా వాటికి మీరు మీ ఏఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొలిటికల్ తీసుకోవాలి, నాన్ పొలిటికల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఉన్నప్పుడు ఎలాంటి ర్యాలీ కానీ మీటింగ్ కానీ ఏది కూడా వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేయడానికి వీల్లేదు. సో దయచేసి అందరూ గమనించాలి. మీరు సువిధా పోర్టల్ ద్వారా మీ ఏఆర్ఓకు, అంటే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న, మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లై చేసుకుంటే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో అది అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇప్పటికే సువిధా పోర్టల్ కూడా యాక్టివేట్ అయి ఉంది. అట్లే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ జరిగితే సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. సో సివిజిల్ యాప్ అనేది మనకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఫోటో కానీ వీడియో కానీ క్యాప్చర్ చేసి అక్కడ ఉంటే అప్లోడ్ చేస్తే అది వెంటనే మాకు వస్తుంది. మాకు వచ్చిన 100 నిమిషాల్లో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ అన్నీ కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాలి. సో మీరు దీన్ని సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ మనకు షెడ్యూల్కి వచ్చేస్తే, షెడ్యూల్లో మనకు ఈరోజు మనకు షెడ్యూల్ రావడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ అనేది మనకు 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 2 ఆర్ఓలు, చేవెళ్ళ అయితేనేమో కలెక్టర్ రంగారెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి కలెక్టర్ మహబూబ్నగర్. వీరు మనకు
18th ఏప్రిల్ రోజు మనకు నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో నామినేషన్స్ వచ్చేసి అంటే మనకు 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో అక్కడే ఉంటాయి. చేవెళ్ళ దగ్గర, మహబూబ్నగర్ దగ్గర నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అది పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. నామినేషన్స్ మనకు 25 నుంచి 18th నుంచి 25th వరకు నామినేషన్స్ ఉంటాయి. సో 26th స్క్రూటినీ ఉంటుంది. విత్డ్రాల్ కోసం 29th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. పోల్ వచ్చేసి అంటే మనకు ఎలక్షన్ వచ్చేసి 13th మే మండే రోజు మనకు ఎలక్షన్ ఉంటుంది. సేమ్ లాస్ట్ టైం మనం అసెంబ్లీ ఎలక్షన్ అయితే జరుపుకున్నామో అట్లే సేమ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 o'clock వరకు. సో ఇందులో కౌంటింగ్ వచ్చేసి 4th జూన్ రోజు ఉంటుంది. ఇది మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన షెడ్యూల్. మనం మన జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు మనకు ఈ 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో భాగంగా ఉన్న మనకు ఈ 4 ప్లస్ ఒక మండలం ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో మనకు టోటల్గా ప్రస్తుతం 1133 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 1133కి అదనంగా తాండూరు కాన్స్టిట్యూన్సీలో ఒక 8, అట్లే కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో ఒక 7, మొత్తం 15 కొత్తగా పోలింగ్ స్టేషన్ కూడా మనం ప్రపోజల్ పంపించున్నాం. అది ఇంకా మనకు అప్రూవల్ రావాల్సి ఉంది. ఒకవేళ అది అప్రూవల్ వస్తే ఈ 1133కి ఆ 11 ఆ 15 కూడా యాడ్ అవుతాయి. సో అప్పుడు మనకు 1133 + 15 1148 పోలింగ్ స్టేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి మన దగ్గర ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన దగ్గర ఓటర్స్ వచ్చేసి 9,79,166 మంది ఓటర్స్గా ఉన్నారు. ఇందులో 4,83,354 మంది మేల్, 4,95,779 మంది ఫీమేల్, 33 మెంబర్స్ అట్లా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళను ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా మీరు ఓటర్గా మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో ఫామ్ 6 ద్వారా లేదా ఆల్రెడీ ఉంటే కన్నా అక్కడ నుంచి ఇక్కడికి అంటే మీరు నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవడానికి ఫామ్ 8 ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో మనకు ఇప్పటికే ఇంకా మన దగ్గర పెండింగ్ ఉన్న వాటిని కూడా డిస్పోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో ఎవరైనా ఇంకా మీకు అప్లై చేసుకుంటే వాళ్ళను ఇప్పుడు చేసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ మనకు పోలింగ్ సంబంధించి ఇప్పటికే పోలింగ్ పార్టీస్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. తర్వాత సెక్టార్ ఆఫీసర్స్ను, అదేవిధంగా ఎంసీసీ టీమ్స్ అన్నీ కూడా అంటే ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్, అట్లా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళను అపాయింట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. రేపటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ అదేవిధంగా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ మనకు నోటిఫికేషన్ డేట్ నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసుకుంటాము. అదేవిధంగా మెటీరియల్ సంబంధించి కూడా మనకు ఎలక్షన్ కావాల్సిన మెటీరియల్ కోసం ఇప్పటికి మనం సీఓ ఆఫీస్కి ఇండెంట్ పెట్టడం జరిగింది. మనకు టైం ఉంది కాబట్టి అది ఇంకా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పోలింగ్ స్టేషన్ సంబంధించి పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడు 1133 ప్లస్ కొత్తగా రాబోయే 15 అన్నింటిలో కూడా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీంతో పాటుగా ఓటర్స్ కోసం ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా ఈజీ మెథడ్లో పర్మిషన్ తీసుకోవడానికి సువిధ యాప్ ఉంది. అట్లే మీరు మీ యొక్క ఓటర్ లిస్ట్లో మీ యొక్క ఎపిక్ కార్డ్ కావచ్చు లేదా మీ పోలింగ్ స్టేషన్ యొక్క డీటెయిల్స్ కనుక్కోవడానికి మీకు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది ఒకటి ఉంది. ఆ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీరు కనుక్కోవచ్చు. అట్లే నోటిఫికేషన్ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా నో యువర్ క్యాండిడేట్ అనే ఒక యాప్ ఉంది. ఆ నో యువర్ అనే యాప్ ద్వారా మీరు మీ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క వివరాలని తెలుసుకోవచ్చు. అట్లే ఎక్కడైనా మోడల్ కోడ్ వయలేషన్ జరిగితే డబ్బులు వంచినా, లిక్కర్ వంచినా లేదా ఇంకేమైనా ఉచిత ఆర్టికల్స్ పంచినా కూడా కంప్లైంట్ చేయడానికి సివిజిల్ యాప్ ఉంది. సో ఓటర్స్ లేదా పబ్లిక్ ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా కూడా ఈజీగా ఎలక్షన్ సంబంధించిన వివరాలు కనుక్కోవడము లేదా కంప్లైంట్ చేయడం అనేది చేయడానికి ఆస్కారం ఉంది. సో లాస్ట్ టైం అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్లో వికారాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎలక్షన్ జరుపుకున్నాం. ఈసారి కూడా జిల్లాలో ఉన్న ఓటర్సు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాల్సిందిగా అందరం కలిసి ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ఎలక్షన్ జరిపే విధంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను మీ అందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి పోలీస్ పాయింట్ ఆఫ్లో ఎస్పీ గారిని మాట్లాడుతూ రోజు వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఎంసీసీ ఫోర్స్లో ఉంటుంది. దీనికోసము మండలానికి ఒక ఎస్ఐ రెవెన్యూ టీమ్స్తో కలిసి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది.
అదేవిధంగా మనకి 7 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయి. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మనం దౌలతాబాద్లో 1, కొడంగల్ 1, బషీరాబాద్లో 3, తాండూరులో 1, బంట్వారంలో 1, మనకి చుట్టూ కర్ణాటక సంబంధించినటువంటి కాల్బుర్గి డిస్టిక్ బోర్డర్ ఉంది కాబట్టి ఇంటర్ స్టేట్లో మనం 7 చెక్ పోస్టులు ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనం క్రమంగా ఇంకా వాటిని పెంచుకుంటాము. అదేవిధంగా మనకి వారెంట్స్ కూడా మనకి 21 పెండింగ్ ఉన్న జిల్లాలో, ఇందులో బాడీలకు సంబంధించి మాత్రం మనం ఈ ఎలక్షన్ టైంలో ఎన్ఫోర్స్ చేస్తుంటాం. అవి కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. జిల్లాలో లైసెన్స్డ్ ఆర్మ్స్ 243 ఉన్నాయి. ఈ 243లో ఒక 25 ఎగ్జెంప్టెడ్ కేటగిరీలు ఉన్నాయి. అంటే బ్యాంక్ సెక్యూరిటీ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వాళ్ళకి మొత్తం 25 ఉన్నాయి. అవి 208 ఆల్రెడీ డిపాజిట్ అయి ఉన్నాయి. ఇంకా 10 మెంబర్స్ ఇంకా అవి డిపాజిట్ చేయాల్సి ఉంది. అది కూడా ఈ 2-3 డేస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో రౌడీ షీటర్స్ మనకి 303 మంది ఉన్నారు. అదేవిధంగా అదర్ సస్పెక్ట్ షీట్స్ 428 ఉన్నాయి. టోటల్గా 731 మెంబర్స్ మనకి హిస్టరీ షీట్లో నమోదై ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళు కాకుండా కూడా రిమైనింగ్ అదర్ అనుమానితుల్ని, కొంచెం చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళ మీద కూడా బౌండ్ ఓవర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా లిక్కరు, క్యాష్, అదర్ గిఫ్ట్ ఆర్టికల్స్ వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము ఎన్ఫోర్స్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, చెక్ పోస్ట్తో పాటు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థని అప్రమత్తం చేసి ఇంకా కూడా వాళ్ళని కేసులు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జిల్లాలో ప్రస్తుతానికి శాంతి భద్రతల పరంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా వాటికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నార్మల్ టైంలోనే సీరియస్గా ఉంటాం. ఎలక్షన్ టైంలో ఇంకా కూడా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చట్ట పరిధిలో అన్నీ కూడా అనుమతులు తీసుకొని, పర్మిషన్ తీసుకొని, దీనిలో భాగంగా మనం రాజకీయ నాయకులకు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ మా వంతు మేము కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాం. ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి పర్మిషన్ వచ్చే విధంగా, అక్కడ పోటీలు పడకుండా, క్లాషెస్ లేకుండా కూడా రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. ఇప్పటికే జిల్లాకి 2 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వచ్చినాయి. ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్స్ని ప్రశాంతంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం.